దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో కొన్ని దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనం ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో కూర్చున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను, మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులరా, గడిచిన సందేశం ఒకటి మాట్లాడాను. నేను దేవునికి అనుకూలమైనది ఏమిటి అని మాట్లాడినప్పుడు ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అని, సజీవ యాగముగా మీ శరీరములు సమర్పించుడి అని, ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అనుకూలము అని మనం చూసాం. ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్న అంశభాగం ఏంటనగా, దేవునికి అనుకూలమైనది చేస్తే కలిగే మేలులు ఏవి? దేవునికి అనుకూలమైనది చేస్తే, అనుకూలము అనగా ఆయనకి ఇష్టమైనది లేదా ఆయన చిత్తమైనది, ఆయన ఉద్దేశములో ఉన్నది ఏదైనా కావచ్చు. దేవునికి అనుకూలమైంది చేస్తే ఏం మేలు కలుగుతాయి మనకు అన్న విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. మూల వాక్యాలకు వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 21వ వచనంలో మాట్లాడుతున్నప్పుడు, సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును స్థిరపరచునుగాక అన్నాడు. అంటే అక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని దృష్టికి మనము అనుకూలమైనది చేస్తే, మొట్టమొదటిది ప్రియులారా, మూలవాక్యమే, ఇంకా నేను ఆ సబ్జెక్ట్లోనికి వెళ్ళట్లేదు, ఆయన స్థిరపరుస్తాడు. దేవుని దృష్టికి ఇష్టమైనది ఎవరైతే చేస్తారో వారిని స్థిరపరుస్తాడు ఆయన. ఆందోళన పడాల్సిన పనిలే మనం. ఈరోజు లోకంలో చాలామంది చూడండి, ఇప్పటికీ పెళ్ళై పిల్లలు కలిగిన ఇంకా స్థిరత్వం లేదు. ఏమంటే ఇంకా మేము స్థిరపడలే బ్రదర్ అంటూ ఉంటారు. ఎందుకు స్థిరపడలా? ఎందుకోసం స్థిరపడలా? అక్కడ రాయబడి ఉంది, దేవుని దృష్టికి అనుకూలమైన మంచి విషయములలో మీరు ఆసక్తి కలిగిన వారైతే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడట? స్థిరపరచును అన్నాడు. అంటే ఒక వ్యక్తికి స్థిరత్వము కలగాలి అంటే దేవుని దృష్టికి అనుకూలమైన మంచిదేదో మనం చేయాలి. ఒకవేళ మంచిదేదో మనము చేయకపోతే మనం స్థిరపడే అవకాశము ఉండదు. అందుకే దేవుని దృష్టికి ప్రతి నిత్యము కూడా మనం ఏం చేయాలంటే, ఇది నేను చేయుట దేవునికి ఇష్టమా కాదా, ప్రతి విషయం అందు పరీక్షించుకోవాలట. ఇది నేను చేస్తున్నది దేవుని దృష్టికి అనుకూలమా కాదా. ఎవరితో అయినా మాట్లాడినా ఇంకొకటి ఏదైనా చేస్తున్నప్పుడు దేవుని దృష్టికి అనుకూలమా కాదా లేదా అని మనం ఆలోచన చేసాము అంటే దేవుడే కొన్ని మన మనసులతో మాట్లాడతాడు. ప్రియులారా, ఆత్మరూపిగా దర్శించి అది ఇష్టం లేదనుకోండి, కరాఖండితంగా మనం చేస్తున్నా మాట్లాడుతున్నా మన మనస్సు ఎక్కడో ఒక చోట నొచ్చుకుంటూ ఉంటుంది.
అందుకే 3వ అధ్యాయము, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలకు వెళ్తే, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల అన్నాడు. అంటే మనం తప్పు చేశాం అని చెప్పేది ఎవరంట? మన హృదయమేనంట. చూడండి, సహజంగా మన హృదయం కాకుండా ఎవరైనా చెప్తే మనకు బాధలేస్తుంది. కానీ మన హృదయమే ఇలాగ నువ్వు చేసి ఉండకూడదు, ఇలాగ నువ్వు చేయకూడదు, ఇలాగ మాట్లాడకూడదు అని అప్పుడప్పుడు మన హృదయమే మన మీద దోషారోపణ చేయడమే కాదు, కానీ ఒకరోజు దేవుని ఎదుట కూడా సాక్ష్యం పలికేది కూడా మన హృదయమే. అందుకే దేవుని దృష్టికి అనుకూలమైనది. మరికొంతమంది ఏం చేస్తారంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులరా. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని, ఇక్కడ అనుకూలమైన ఒక మాట రాయబడింది చూడండి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. చాలు ప్రియుల, కొంతమంది అంట బోధకులను కూడా తమకు అనుకూలమైన వాళ్ళని ఎంచుకుంటారట. ఈరోజు యూట్యూబ్ వచ్చింది కదండి, చాలా మంది బోధకులు ఉన్నారు. ఎవరైతే గద్దించరో, ఎవరైతే హెచ్చరించరో వీళ్ళు మాకు సరిపోతారు. అంటే ఎందుకు అక్కడ మీరు చూడండి, హితబోధను సహింపక అనే కాడ, హిత అనే కాడ కింద ఒక మాట రాయబడింది. ఏమని? ఆరోగ్యకరమైన బోధను సహింపక. ఇప్పుడు విద్యా విధానంలో చాలా వచ్చేసాయి. బైజూస్ అనే ఒక యాప్ ఉంది, లేదా పిల్లల పరీక్షల కొరకు సిద్ధపరచడానికి చాలా యాప్స్ ఉన్నాయి, ప్రైవేట్ యాప్స్లో కూడా చదువు చెప్తారు. పాఠశాలకు వెళ్తే కూడా చదువు చెప్తారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ప్రైవేట్లో చెప్పేదానికి పాఠశాలలో చెప్పేదానికి తేడా ఏంటి? పాఠశాలలో నీ టాలెంట్ ఏదో, నీ తప్పేదో, నీ ఒప్పేదో గుర్తిస్తారు ఉపాధ్యాయులు. అందుకే నువ్వు ఇలా కాదు ఇలా అంటారు. అదే బైజూస్లో నువ్వు ఫోన్లో చూసావనుకోండి, నీ గురించి వాళ్ళకి ఏం తెలియదు. నువ్వు చదువుతావో తెలీదు, జ్ఞానం ఉందో తెలీదు, జ్ఞానం లేదో తెలీదు, నీ టాలెంట్ ఎంతో తెలీదు, నువ్వు మంచో తెలీదు, చెడ్డో తెలీదు. వాడు చెప్పుకుండేదేదో వాడు చెప్పుకుంటూ పోతూ ఉంటాడు. ఈరోజు మన వాక్యాన్ని కూడా చాలామంది యూట్యూబ్లో చూసేవాళ్ళు ఉన్నారు, టీవీలో చూసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు ఉదయకాలం ఒక ఆయన నాకు ఫోన్ చేశారు. నెల్లూరు ఎస్పీ గారు, రిటైర్డ్ ఎస్పీ గారు, ప్రసాద్ ఆయన పేరు, కాకినాడలో ఉంటాడు. చూడండి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే ఒక జిల్లానంతటిని శాసించే వ్యక్తి. ఆయన ఉదయకాలం ఫోన్ చేసి, ఏమండి రూబెన్ గారా మాట్లాడేది? అవును సార్, రూబెన్ గారిని, మీతో కొన్ని నిమిషాలు మాట్లాడచ్చా అన్నాడు. అప్పుడు టిఫిన్ తింటున్నా, లాస్ట్ స్టేజ్లో ఉంది. సరే తిన్నాక చేయి అందామని అనుకుంటుండగానే, నేను నెల్లూరు ఎస్పీనండి, రిటైర్డ్ రీసెంట్గా, సో అని చెప్పగానే ఈ పోలీసులతో ఏ సమస్య వస్తుందేమని, పర్లేదులేండి చెప్పండి, నా అన్నం టిఫిన్ పక్కన పెట్టేశాను. ఆయన అన్నాడు, నేను చాలా వరకు తక్కువ అండి, బయట తిరుగుతూ ఉంటాను, కానీ నాకు సమయం దొరికినప్పుడల్లా మీ వాక్యం చూస్తాను అన్నాడు. ఏం సార్ ఎందుకోసం అని అన్నాను. ముక్కుసూటిగా మాట్లాడతారండి మీరు, ముక్కుసూటిగా మాట్లాడతారు. నేను అనుకున్నాను టిఫిన్ తింటూ పక్కనే ఉన్న మా ఆమెతో అన్నాను, ఎస్వి గారికి నచ్చింది వాక్యం, మన సంఘానికి నచ్చలా చూడన్నాను. నేను నిజం, అబద్ధం కాదండి, ఎందుకంటే ఆయన వాక్యం చూస్తాడు. ఎస్పీ గారికి నచ్చింది నేను గద్దించే గద్దింపు. ఈరోజు చెప్పిన వాక్యం, మేలు చేసే వారికి ఏం మేలు కలుగుతాయి అనేటప్పుడు చాలా గద్దింపుతో కూడిన వాక్యం చెప్పాను. నా గద్దింపు ఎస్పీ గారికి నచ్చింది. ఎస్పీ గారు అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జిల్లాను శాసించే వ్యక్తికి నచ్చింది. కరెక్ట్గా పొరక పొయ్యికాటికి పోదు, లేకపోతే మన జీవితాలు ఒక సంవత్సరం ఉంటే 2వ సంవత్సరానికి ఉపయోగపడవు, ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు, అలాంటి మనకు నచ్చట్లా. ఎందుకు? అక్కడ మీరు చూసారా, జనులు హితబోధను సహింపక తనకు అనుకూలమైన వారిని ఏర్పరచుకున్నారు. అంటే ఇప్పుడు మన వాక్యం కూడా చూస్తూ ఉన్నప్పుడు, గద్దించినప్పుడు నచ్చని వాళ్ళు ఉన్నారు, నచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరికన్నా మీకు శ్రేష్టమైనది ఎందుకో తెలుసా? ఎదురుగా ఉన్నాను కాబట్టి. ఇప్పుడు విశ్వాసులు ఎలాగ తయారైపోయారంటే, ఈయన చెప్పేది మాకు బాగుంటుంది, ఎందుకంటే ఆయనకు నీ గురించి ఏం తెలియదు, రెండోది ఆయన గురించి నీకు కూడా పెద్దగా ఏం తెలియదు, కానీ ఈజీగా ఉంటాయి, మనకి ఏం నొప్పి కలగవు. అప్పుడు మనం ఏం చేస్తామంటే,
ఈ బోధకుడు మనకు అని మనం పెట్టుకుంటాం. దేవుడు అన్నాడు అది అనుకూలం కాదు అన్నాడు. ఎందుకు అనుకూలం కాదో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం, రండి ఒక మాట చూపిస్తాను మీకు. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ ఒక మాట అన్నాడు చూడండి, ఇక్కడ ఒక మాట అన్నాడు చూద్దాం. సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియ చెప్పెను. ఏలీ విని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అని. ఎవరైనా ఇద్దరు, ఒక గురువు ఒక శిష్యుడు అని చెప్పచ్చు. సమూయేలు బాలుడు, ఏలీ వృద్ధుడు. కానీ దేవుడు ఏలీతో మాట్లాడడానికి ఇష్టపడలా. ఎందుకు? వాళ్ళ కొడుకులు అన్ని తప్పులు చేస్తూ ఉంటే ఏలి దాచిపెట్టేసుకొని కడుపులో పెట్టేసుకొని వాళ్ళని గద్దించకుండా వాళ్ళ పాపాన్ని హెచ్చరించుకోకుండా ఉన్నాడు. అందుకోసమని ఏలితో మాట్లాడడం ఇష్టం లేక సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలుని పిలిచాడు. ఏలి అనుకొని వచ్చాడు. ఏలికి అర్థమైంది నేను కాదు పిలిచిందని చెప్పాడు. చివరికి అన్నాడు, ఇక మీ ఈసారి పిలిస్తే గన నీ దాసుడు ఆలకిస్తున్నాడు, వీని చెప్పు ప్రభు అని చెప్పు అన్నాడు. చెప్పాడు. అప్పుడు సమూయేలుతో దేవుడు చెప్పాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నీ గురువైన ఏలి గారికి చెప్పు, ఆయన నేను ఎంతగానో ప్రేమించి బాధ్యతను అప్పగిస్తే తన తప్పులు తన పిల్లల తప్పులన్నింటినీ పక్కన పెట్టేసి అలాగే సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ పిల్లలు చస్తారని చెప్పు. ఎందుకంటే వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, దోచుకుంటున్నారు, చాలా చెడ్డ పనులు మనకు తెలుసు. ఇలాంటివన్నీ చెప్పినప్పుడు సమూయేలు ఏలితో చెప్పాలంటే భయం. ఎందుకు? ఏలి దగ్గరే నేర్చుకోవాలి. ఈయన దేవుడు చెప్పాడో లేదో కానీ నన్ను గద్దించే అంతటోనివిరా నువ్వు అని అంటాడేమో అని భయం. కానీ సమూయేలుతో ఏలి అన్నాడు, దేనిని మరుగు చేయక చెప్పు అన్నాడు. ఇలాగ చెప్పాడు దేవుడు అని అనగానే ఏలి ఎంత మంచి మనసు చూడండి. తప్పే అని ఒప్పుకుంటూ అంటున్నాడు, దేవుడు తనకు అనుకూలమైన దానిని చేయునుగాక. బాబు నిన్నేమన్నా ఆయన, నేను దేవుడు చెప్పాడు కదా అట్లే చేయని అన్నాడు. నేను అనుకుంటాను దేవుడు చెప్పిందే నేను కూడా ప్రసంగం చేస్తే, బాబు నీదేం తప్పు ఉందిలే నాయన, బైబుల్ అట్లుంది నువ్వు చెప్పావు కానీ నువ్వేం చేస్తావు అన్నట్లే, నువ్వు మమ్మల్ని అన్నావే. నేను అనుకున్నాను సమూయేలు బాలుడైన ధన్యుడబ్బా. ఏలిని హెచ్చరించి, ఏలి వృద్ధాప్యంలో ముసలోడు, ఆయనతో చెప్పాడు నువ్వు తప్పు చేసావు, నీ పిల్లల్ని గద్దించినా చచ్చిపోతారు వాళ్ళంటే, దేవుడు చెప్పింది జరగనీలే నాయన అన్నాడు. ఇప్పుడు పొరపాటుగా నువ్వు తప్పు చేస్తున్నావు, నీ పిల్లలు కాలు చేయి ఇరుగుతుంది అని అంటే మా కాలు చేయించుతారు కదండి. అట్లా తయారయ్యారు. ఎందుకంటే అనుకూలమైన బోధకులను ఏర్పరచుకున్నారు. కానీ ప్రియులారా, దేవునికి అనుకూలమైనది చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? 3 విషయాలు చూద్దాం. మొదటి విషయానికి వెళ్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 31వ అధ్యాయము. దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాం. 21వ వచనాన్ని చదువుతున్నాం. అనుకూలమైనవి. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయించు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. అద్దిప్రుల దేవునికి అనుకూలమైనది మనము చేస్తే వర్ధిల్లుతాం, అంటే అభివృద్ధి చెందుతాం. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉండం. హిజ్కియాను చూడండి అక్కడ 20వ వచనంలో, యూదా దేశమంతటిని ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి ఎలాగ చేశాడట? అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయించు వచ్చెను. కాబట్టి తన దేవుని ఆశ్రయించుట చేత హిజ్కియాను దేవుడు ఏం చేశాడు? వర్ధిల్ల చేశాడు. ప్రియులారా, మీరు తర్వాత చూస్తే హిజ్కియా ఎంత ధనవంతుడయ్యాడో తెలుసా? ఎంతగా ఐశ్వర్యాన్ని పొందుకున్నాడో తెలుసా? ఎంత ఆయుష్ను పొందుకున్నాడో చాలా అండి. ఏంటయ్యా
వీటన్నిటికీ కారణము అంటే హిజ్కియా అంటాడు, నేను నా దేవుని దృష్టికి అనుకూలంగా చేశాను. ధర్మం తప్పలా, న్యాయం తప్పలా, అక్కడే రాయబడి ఉన్నాయి. ధర్మం తప్పలా, న్యాయం తప్పలా, యథార్థతను మానలా, నమ్మకత్వాన్ని కోల్పోలా. అందుకే నా దేవుడు నన్ను అంచెలంచెలుగా దీవించాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని దృష్టికి ఎవరైతే అనుకూలముగా చేస్తారో వారి స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తుదకు వారు మహాభివృద్ధి. ఎందుకు నువ్వు ఏ పని చేసినా సక్సెస్ అవ్వట్లా? ఏ ఉద్యోగానికి వెళ్ళినా నువ్వు సక్సెస్ అవ్వట్లా? ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా వెనక్కి వెళ్ళిపోతున్నా? ఏంటి అంటే ఎక్కడో దేవునికి అనుకూలమైంది నువ్వు చేయలా. యథార్థత లోపించింది, నమ్మకము లోపించింది, దేవుని ఎదుట న్యాయాన్ని కోల్పోతున్నావేమో. జాగ్రత్త సోదరి సోదరుడా, అది చేస్తే నా దేవుడు వర్ధిల్ల చేసే దేవుడు. దావీదు తర్వాత అండి బహుధన సంపన్నుడుగా ఉన్న వ్యక్తుల రాజులలో ఎవరైనా ఉన్నారు అంటే హిజ్కియానేనండి. సొలొమోను కాలంలో యుద్ధాలు లేవు కాబట్టి సస్యశ్యామలంగా సఫిషియెంట్గా ఉన్నాడు. కానీ హిజ్కియా కాలంలో చాలామంది వచ్చి భయపెట్టారు. రబ్షాకే, సన్హరేబ్ అనబడే అష్షూరు రాజులు చెడ్డ మాటలు మాట్లాడారు. మా మాట వినకపోతే మా మూత్రం తాగిస్తాం మిమ్మల్ని అన్నారు. భయపెట్టారు, బాధ పెట్టారు. కానీ దేవుని దృష్టికి అనుకూలంగా చేశాడు కాబట్టి వాళ్ళను దేవుడే చంపేశాడు. అలా పతనమైపోయారు. హిజ్కియా మాత్రం ఎంతగానో వర్ధిల్లాడు. ప్రియులారా, రోజు ఈ మాట వినే దేవుని కుమారుడా, కుమార్తె, నువ్వు వర్ధిల్లాలి అంటే, అభివృద్ధి చెందాలి అంటే ఒకటే సూత్రం, దేవునికి ఇష్టంగా ఉండు. అంటే దేవునికి అనుకూలంగా ఉండు, దేవుడు మెచ్చేటట్టుగా ఉండు, తన దృష్టికి అనుకూలంగా ఉంటే. ఈరోజు కష్టాలే ఉండొచ్చండి, ఈరోజు కారమన్నమే ఉండొచ్చండి, కానీ ఆయన దృష్టికి అనుకూలంగా ఉంటే ఒకరోజు నీకు బిర్యానీ పెడతాడు. అనుకూలంగా ఉండాలి. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడే దినవృత్తాంతములు 2వ గ్రంథంలోనే 14వ అధ్యాయానికి వెళ్దాం. 14వ అధ్యాయానికి వెళ్దాం. 2వ వచనము 5వ వచనం రెండు చదవండి. 2వ వచనం ఒకసారి చదవండి, తర్వాత 5వ వచనం ఒకసారి చదవండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనము అలాగే 5వ వచనం. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై 5వ వచనం ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి ఎందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. చాలు ప్రియులారా. రెండవదండి, దేవునికి అనుకూలంగా నడిచాడట ఎవరైనా? ఆస. దేవుని దృష్టికి అనుకూలంగా నడిచాడట. అతడు అనుకూలముగా నడిచినందుకు దేవుడు అతనికి ఏమిచ్చాడట? నెమ్మది. ప్రభునందు ప్రియులారా, నాకు నెమ్మది లేదో అని చాలా మంది ప్రయాసపడుతూ బాధపడుతున్నారు. ఒకటే, దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటే నెమ్మదిస్తాడు. ఎలాగా? బైబిల్ చెప్తుంది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో కూడా నెమ్మది. బాధలో కూడా అంటే దేవుని నమ్ముకుంటే బాధలు రావా? డెఫినెట్గా వస్తాయి. దేవుని నమ్ముకుంటే ఖచ్చితంగా బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. కానీ దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నావు అంటే ఆయన నెమ్మదిస్తాడు. ఆయన ఇచ్చే నెమ్మది ఎంత అని అంటే అక్కడ చూడండి మీరు, రాజ్యం అంతా తనొకడైనా, రాజ్యం అంతా 5వ వచనంలో రాయబడింది. రాజ్యం అంతా కూడా నెమ్మదిగా ఉంది. ఈరోజు రాజ్యము నెమ్మదిగా ఉందంటే రాజు ఎలాగుంటాడు? నెమ్మదిగా ఉంటాడు. కుటుంబం నెమ్మదిగా ఉందంటే తండ్రి నెమ్మదిగా ఉన్నాడని అర్థం. తండ్రికి నెమ్మది ఉంది అని అంటే పిల్లలు ఏ తలకాయ నొప్పులు తీసుకురాలని అర్థం. వాళ్ళు తలనొప్పులు తీసుకొచ్చారు అంటే ఆటోమేటిక్గా ఫస్ట్ నలిగిపోయేది ఎవరు? తండ్రి. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి అనుకూలమైనది చేస్తే వర్ధిల్ల చేస్తాడు దేవుడు. దేవునికి అనుకూలమైనది చేస్తే నెమ్మదినిస్తాడు దేవుడు, నెమ్మదినిస్తాడు. మూడవది ఏమిస్తాడో చెప్పి ముగించేనా? రాజులు 2వ గ్రంథం, రాజులు
రెండవ గ్రంథం 20వ అధ్యాయం ప్రియులారా, రెండవ గ్రంథం 20వ అధ్యాయానికి రండి ఒకసారి. ఇందాక మనం చూసిన పెద్ద ఆయన ఇక్కడ కూడా ఉండేది. 3వ వచనాన్ని అలాగే 5వ వచనాన్ని చదువుదాం. 3వ వచనాన్ని 5వ వచనాన్ని చదువుతున్నాం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, దృష్టికి ఆ మాట చూడండి, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో, కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. 5వ వచనం, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. చాలు పురుగులారా, ఎవరండి ఈయన? హిజ్కియానే. హిజ్కియా అంటున్నాడు 3వ వచనంలో, దేవా కన్నీళ్లు విడుస్తూ చెప్తున్నాడు, నీ ఎదుట యథార్థంగా బ్రతికాను, సత్యాన్ని అనుసరించాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించానో జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడు. ఆ ప్రార్థన అండి, ఎంత చిన్న ప్రార్థన చూడండి. ఈ చిన్న ప్రార్థన దేవుని దృష్టికి అనుకూలముని దేవునికి గుర్తు చేయగానే అనుకూలము చేసినటువంటి లేదా అనుకూలత కలిగి నడిచిన హిజ్కియా ఆయుష్ పొడిగించబడింది. అవునా? ఆ రోజుల్లో మనం చూసాం, ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇస్తానని చెప్పాడు దేవుడు. ఎందుకు? నీ దృష్టికి నేను అనుకూలంగా నడుచుకున్నాను ప్రభువా, యథార్థంగా ఉన్నాను, న్యాయంగా ఉన్నాను, సత్యంతో మాట్లాడాను, సత్యాన్ని అనుసరించాను, నీ దృష్టికి అనుకూలంగా ఉన్నాను ప్రభువా, నేను నన్ను జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్లు కార్వడం ప్రారంభించాడు. అంతేనండి, ఎప్పుడైతే ఆ కన్నీళ్లతో చిన్న ప్రార్థన చేశాడో హిజ్కియా వెళ్ళిపోతున్నాడు, చెప్పి వెళ్ళిపోతున్నాడు. పాస్టర్ గారు పిలిచారు, వెంటనే పాస్టర్ గారిని దేవుడు పిలుస్తున్నాడు, యెషయా వెనక్కి వెళ్ళు, నా ఎదుట అనుకూలంగా ఎట్లా నడుచుకున్నాడో నాకు గుర్తు చేశాడు మళ్ళీ ఒకసారి. ఇలాంటోడు 3 రోజుల్లో చనిపోవడం నాకు బాధ, నువ్వు వెళ్ళి ఇంకా ఎంతకాలం 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను చెప్పుపో అన్నాడు. అంతే, వెనక్కి వచ్చి యెషయా అంటున్నాడు, ఇంకా దేవుడు నీకు 15 సంవత్సరాలు బ్రతకడానికి ఆయుష్ని ఇచ్చాడు అనగానే హిజ్కియా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని ప్రియబిడ్డలముగా మనము దేవుని సన్నిధానములో మనకు అనుకూలమైన బోధలు కాదు మనం ఏర్పరచుకోవాల్సింది. మనకు అనుకూలమైనటువంటి బోధలు, మన కళ్ళ ఎదురుగా ఉన్నవానికి అంత టీచర్కి అన్ని తెలుసు. వీడు క్లాస్కి రెగ్యులర్గా వచ్చేవాడా, ముందు బెంచ్లో కూర్చునేవాడా, చదివేవాడా లేదా అని తన టీచర్కు తెలుసు. నా స్థానిక సంఘం గురించి నాకు తెలుసు, కానీ టీవీలో వాక్యం చూసే వాళ్ళందరి గురించి నాకేం తెలుస్తుంది? లేదా యూట్యూబ్లో వాక్యం చూసే వాళ్ళ గురించి నాకేం తెలుస్తుంది? వాళ్ళు ఏమైనా చెబితే తప్ప. అలాగే నీ గురించి ఇతరులకు ఏం తెలుస్తుంది? వాళ్ళు నువ్వేమన్నా అడిగా అనుకో, ఏం అవసరం లేదమ్మా అంటారు. అన్న మా పాస్టర్ గారు కానుక ఇమ్మన్నారని, అక్కర్లేదంటాడు. ఇక్కడ జరిగే పరిచర్య వాళ్ళు చేస్తే కదా, వాళ్ళు ఏమైనా టీవీ స్పీకర్లా, అవసరం లేదులే అంటాడు. ఎందుకంటే ఆయన చెప్పింది ఆయన దృష్టికి అనుకూలం, అది వారి సంఘానికి క్షేమకరం. కానీ నువ్వేమనుకుంటావంటే అది నీకు అనుకూలంగా పెట్టుకొని నువ్వు వేరే రూట్లోకి వెళ్ళిపోతావు. తన అనుకూలమైన బోధకులు అంటే అదే. నేను అందుకే ఎవరైనా నాతో చాలామంది, అన్న మీ వాక్యం రెగ్యులర్గా వింటామన్నా మేము, ప్రతిరోజు చూస్తామన్నా మేము, ఇంకా మీతో మాట్లాడాలా, మీ దగ్గరికి రావాలంటే చాలామంది చెప్పే మాట, మాకు బాగైతే మీ ఊరికి వస్తాం, సాక్ష్యం చెప్తామంటే, మాకేం సాక్ష్యాలు చెప్పొద్దులే అమ్మా, నువ్వు ఉన్న స్థానిక సంఘంలో సాక్షిగా ఉండు చాలంటా. నేను రామ్మా నుంచి విరిక్కనాను. ఒకవేళ ఎవరైనా వచ్చారు అంటే వాళ్ళ ఏదైనా సమీపంలోనో వాళ్ళ ఉద్యోగ పర్పస్ మీదనో వచ్చి దగ్గరకు వచ్చిన వాళ్ళే తప్ప, అదే పనిగా మేము వచ్చి సాక్ష్యం చెప్తాము అని అంటే కనుక నేను చెప్తాను, నీ స్థానిక సంఘంలో సాక్షిగా ఉండు. సాక్ష్యం ఏం చెప్పద్దు, సాక్షిగా ఉండు. ఎందుకంటే ఇంట మెచ్చితే లేదా ఇంట గెలిస్తే రచ్చ గెలవడం ఈజీ. దేవుడు అంటున్నాడు చాలా చక్కటి విషయాలు. ఏలి అన్నాడు, దేవుడు తనకు అనుకూలమైంది చేనుగాక అన్నాడు. ఈరోజు అలాగనట్లా. ఎందుకంటే చెప్పేది దేవుడు,
కాబట్టి మేమేమైనా అంటే సేవకుని దేవుడు మమ్మల్ని మొత్తుతాడన్న భయం ఏలీకుంది. కానీ ఈరోజు సమాజానికి లేదు. ఎందుకంటే ఎదురుగా ఉన్న వ్యక్తి మా హ్యాండ్ ఓవర్లో ఏంటి, మా మీద దబాబు. మేము ఎవరి మీద రుబాబులు చేయమండి. దేవుని వాక్యం ఇట్లుంది అని చెప్తాను తప్ప ఎవరి మీద దబాబులు చేయనికి మేమేమన్నా వాళ్ళకు పెట్టి పోషిస్తున్నామా చెప్పండి, కాదు కదా. కానీ ఏలీ గ్రహించాడు, అందుకే బాలుని మాటకు లోబడ్డాడు, అనుకూలమైంది చేశాడు. హిజ్కియా అనుకూలమైంది చేశాడు, వర్ధిల్లాడండి. ఆస అనుకూలమైంది చేశాడు, ఏం పొందాడు? నెమ్మది పొందాడు. హిజ్కియా అనుకూలంగా బ్రతికానని దేవునికి గుర్తు చేసి కన్నీరు కార్చాడు. ఏం పొందుకుంటున్నాడు? ఆయుష్ను పొందుకున్నాడు. నువ్వు దేవునికి అనుకూలముగా నడుచుకుంటే మొదటిది వర్ధిల్లుతావు, రెండవది నెమ్మదిగా బ్రతుకుతావు, మూడవది దీర్ఘాయువును పొందుకుంటావు. ఈరోజు చాలామంది అర్ధాంతరంగా తనువు చాలిస్తూ ఉన్నారు. కానీ మనం దీర్ఘాయువును పొందుకోవాలి అంటే, బ్రతికిన కొంతకాలమైన షబాష్ అన్నట్టుగా ఉండాలి అంటే ఎవరికి అనుకూలంగా ఉండాలి? మనం దేవునికి అనుకూలం, అంతే. ఏం సేవకులకు అనుకూలంగా ఉండమని ఎవ్వరు చెప్పరు. ఒకవేళ ప్రేమించినా ప్రార్థన చేసినా సేవకుని కొరకు విజ్ఞాపనే తప్ప అది అనుకూలత ఏం కాదు. కానీ దేవునికి అనుకూలత అంటే లోబడుట, ప్రతి మాటకు విధేయత చూపుట, గద్దింపును హెచ్చరింపును సమానంగా స్వీకరించుట. హిజ్కియా అలాగా చేశాడు, ఆసా అలా చేశాడు, ఏలీ అలా చేశాడు. దేవుని బిడ్డలమైన మనం కూడా అలాగ చేస్తాం. ఎంత స్థాయిలో ఉన్నారు చూడండి. ఆసా ఏ స్థాయిలో ఉన్నాడు, హిజ్కియా ఏ స్థాయిలో ఉన్నాడు, ఏలీ ఏ స్థాయిలో ఉన్నాడు. కానీ వాళ్ళు దేవుని దృష్టికి అనుకూలం చేశారు, దీవించబడ్డారు. దేవుని ప్రియబిడ్డలముగా దేవుని దృష్టికి అనుకూలంగా ఉందాం, ఆశీర్వదించబడదాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవా, ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. స్తుతి నొందదగిన పరిశుద్ధుడు అయిన దేవుడవు నాయనా. నీవు మీ దృష్టికి అనుకూలముగా నడిచినటువంటి హిజ్కియా వర్ధిల్లాడు నాన్న. మీ దృష్టికి అనుకూలముగా నడిచిన ఆస రాజ్యమంతా నెమ్మది పొందింది. మీ దృష్టికి అనుకూలముగా నడిచిన హిజ్కియా ఆయుష్ను పొందుకున్నాడు. ఈ వాక్యమైన బిడ్డలు ప్రకటించే ఈ దీన సేవకుడు నాయనా, మీ దృష్టికి అనుకూలముగా నడుచుకోవడానికి సహాయం చేయండి. మా కొరకు సొంత బోధకులను మేము ఏర్పరచుకోవడం కాకుండా మీ దృష్టికి అనుకూలమైనటువంటి వాక్యానికి విధేయులము కావడానికి సహాయం చేయండి తండ్రి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు ఏమాత్రము వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.